शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః. తర్వాత పంచప్రేత. అయితే ఇక్కడ పంచప్రేతాసనాసీన అని కలిపి చదవాలి, లేదా పంచప్రేత ఆసన ఆసీన 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 అని అంటే అక్కడ అలా విడదీయాల్సి వస్తుంది. కొంచెం కష్టపడితే పంచప్రేతాసన మధ్యలో ఇక్కడ నా దగ్గర కూడా ఆపడానికి లేదు, పంచప్రేతాసనాసీన అని కలపాలి. అయితే పంచప్రేతాసన ఆసీన, పంచప్రేత దగ్గర ఆపకండి, ఎందుకంటే ఆ పంచప్రేతములు అనేది ఆసనం ఆవిడకి. ఆసనంలో ఆవిడ కూర్చుని ఉంది, ఆసీన అంటే చక్కగా స్థిరంగా కూర్చుని ఉందని. కాబట్టి పంచప్రేతాసన అనేది అక్కడ ఆపవచ్చు కావాలి అంటే. పంచప్రేతాసన ఆసీన అలా రాసుకోండి, అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు చదవద్దు. పంచప్రేతాసనాసీన ఆ దీర్ఘాలు కూడా పెట్టాలి, ఎందుకంటే నా అంటే రెండు ఆలు కలిస్తే అక్కడ దీర్ఘం వస్తుంది. పంచప్రేతాసన ఆసీన కాబట్టి ఇక్కడ కలిపి చదవండి. అదేం పెద్ద కష్టమైంది కాదు, కొంత ప్రాక్టీస్. ఓ 10 సార్లు చిన్నప్పుడు వల్ల వేయించేవారు చూసారా, అలా వల్ల వేస్తే వచ్చేస్తుంది. పంచప్రేతాసనాసీన, పంచప్రేతములను ఆసనముగా గలదు. పంచబ్రహ్మలు అనబడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుడు, వామ జ్యేష్ఠ రౌద్రి మొదలగు వారి వారి శక్తుల సహకారం లేనప్పుడు వారు ప్రేతములు అనబడతారు. అందు మొదటి నలుగురు ఆసనమునకు పాదములుగాను, సదాశివుడు పర్యంకముగాను ఏర్పడుట పంచాకారం గల ఆసనమున ఆసీనురాలైంది. అయితే ఇక్కడ వారు వాళ్ళ శక్తులతో వారు అలా అవలేదు, అంటే అక్కడ శక్తి విహీనులయ్యారు. అప్పుడు మాత్రమే వారు ఆ కోడ్ అంటే ఆ ఆసనానికి కోళ్ళు అలా ఉంటాయి కదా మనకి సోఫాలకి కింద ఇది ఉన్నట్టుగా, ఆ విధంగా వాళ్ళు ఏర్పడిపోయారు. అంటే వారుగా అక్కడ ఐడెంటిటీ లేదు. ప్రేతము అంటే మీ అందరికీ తెలిసిందే, లోపల శక్తి లేనప్పుడే దాన్ని ప్రేతము అంటాం. అయితే ఇక్కడ వాళ్ళకి లేదు అంటే వాళ్ళు ఏదో ఇదైపోయారని కాదు, మన ప్రేతములతోటి పోల్చడానికి లేదు. కేవలం ప్రేతం అంటే ఒట్టిగా తెలుసుకోవటమే తప్ప వేరేది లేదు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది వారిలో అప్పుడు వారిలోని అహంకారం లేదు. ఎలా అయితే వాళ్ళు తమ అహంకారాలను సమర్పించి అమ్మని ఆవిర్భవింప చేసుకున్నారో, ఇక్కడ వాళ్ళు తమంతట తాముగా ఈయనేమో పర్యంకం అయిపోయారు, మిగతా వాళ్ళు కోళ్ళుగా ఏర్పడిపోయారు. వారికి అక్కడ వీళ్ళు ఫలానా అన్న ఐడెంటిటీ వాళ్ళకి లేదు. ఎలా అయితే ఇప్పుడు చూడండి గుంపులో గోవింద అంటుంటారు, అక్కడ పోతే ఎవరెవరో ఏం తెలుస్తుంది, ఏమీ తెలీదు. వాడు ఎంత గొప్పవాడు, బిలీనియర్ అయినా ఎవడైనా కొన్ని గుళ్ళల్లో కానివ్వండి కొన్ని దగ్గర అక్కడ ఏది పని చేయదు. వాళ్ళ ఐడెంటిటీ కానీ ఏదన్నా తెలిసిన వాళ్ళు ఇచ్చేస్తారని కానీ అలా ఏమి ఉండదు. అందుకని ఇక్కడ మనం అది తెలుసుకుంటే, అంటే ఆ వీళ్ళకి నేను బ్రహ్మని, నేను రుద్రుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి అలాంటి ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఆవిడకి కోళ్ళుగా ఏర్పడ్డారు అని అర్థం. ఒట్టిగా మనకి ఆ ఫోటోల్లో బ్రహ్మరూపం అలా వేస్తారు, అమ్మ కూర్చున్న పీఠం కిందకి ఆ 4 కోళ్ళకి, అంటే ఏదో మనకి తెలియాలి అలా అని, అంతే తప్ప వాళ్ళు నిజంగా అలా కూర్చున్నారని కాదు. వారు తమ యొక్క ఆ ఐడెంటిటీని తీసేసి అక్కడ వాళ్ళ యొక్క ఇదిగా ఆ శక్తిని అక్కడ పెట్టారు అనుకోండి కొన్ని. అంటే ఇక్కడ మీరు వేరేగా భావించరు, ఎందుకంటే చెప్పాం కదా, అమ్మని ఆవిర్భవించిన తర్వాత అమ్మకు ఒక సింహాసనాన్ని ఇవ్వాలి అంటే ఆ యోగ్యమైనది వాళ్ళకి ఏది కనపడలేదు ఇంతటి మహాబ్రహ్మాండంలో. ఏమిటబ్బా ఎలాగా అని చెప్పి చాలా మదన పడినప్పుడు వీళ్ళు ముందరకు వచ్చారట. అంటే దేవతలందరిలోకి ఉన్నతులు వీళ్ళు తామే అవుతామని అన్నారు. అయితే అమ్మని భరించే శక్తి, అంటే భార్యాభర్తలకు ఒకళ్ళని భరించే శక్తి ఒకరికి ఉన్నట్టుగా
అప్పుడు సదాశివుడు తాను పర్యంకం అయ్యాడు, పైన ప్లాంక్ ఆయన అయ్యాడు. అట్లా అంతే తప్ప ఇక్కడ మళ్ళీ మనం ఏదో వేరే అర్థాలు ఇంకోటి తీసుకోవడానికి లేదు. అంతేగాని అక్కడ ఆయన శివుడిగా పడుకుని ఉన్నాడు, అమ్మ కూర్చుంది అని కాదు. ఏదో ఫోటోలో వాళ్ళు వేసుకుంటారు అలాగా. అర్థం ఏమిటి అంటే ఆవిడని భరించే శక్తి ఆయనకి మాత్రమే ఉన్నది అని. కాబట్టి వీళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కాళ్ళు వాటిని లెగ్స్ అంటాం కదా, అయితే సదాశివుడు పర్యంకం అయ్యాడు. అప్పుడు ఆ అమ్మ ఆశీనురాలైందిట. అంటే అంతటి ఉన్నతము అయిన ఆసనాన్ని ఆవిడకి సమర్పించారనే అర్థం. మళ్ళీ ఇక్కడ వాళ్ళ శక్తులు అని అంటే వాళ్ళు వేరు, శక్తులు వేరు అయిపోతాయి, అలా అనడానికి లేదు. వారి యొక్క అహంకారాన్ని అక్కడ అంటే ఐడెంటిటీ లేకుండా వారే అమ్మని. ఇప్పుడు చూడండి మన గుళ్ళల్లో ఆ పల్లకి మోయడానికి స్వయంగా ఇచ్చేస్తారు. ఎలా అయితే అక్కడ వాళ్ళ ఐడెంటిటీ మర్చిపోతేనే ఆ యొక్క పల్లకిని మోయగలుగుతారు. లేదంటే వాడు ఎలా మోస్తాడు, నేను ఫలానా లేకపోతే నాకు మిలీనియర్ అంటే వాడు మొయ్యలేడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా మనం తీసుకోవాలి. ఆ యొక్క అమ్మ యొక్క ఆసనంగా వాళ్ళు మారిపోయారు. పంచభూతములను అచేతనములగుట ప్రేతములు, వీని మేళనమున ఉత్పన్నము చేయబడిన ప్రపంచమును ఆసనముగా చేసుకొని ప్రకృతి రూపమున విరాజిల్లుచుండేది పరమేశ్వరు. కాబట్టి వీని మేళమున ఉత్పన్నము చేయబడిన ప్రపంచాన్ని ఆసనముగా చేసుకొని ప్రకృతి రూపమున విరాజిల్లుచుండేది అమ్మ. కాబట్టి ఆవిడ పంచప్రేతాసనాసీన. అర్థం అది. అంటే ఇక్కడ వీళ్ళు సూక్ష్మమైన అర్థం ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని ఆవిడ యొక్క శక్తులనండి ఆవిడ అంశములైన ఈ పంచబ్రహ్మలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి ఎలాగైతే ఒక యంత్రాంగము అంటారు, అంటే ఒక క్యాషియర్ అను ఒక అకౌంటెంట్ అను ఇలా ఉంటారు, వాళ్ళ మీద ఈ మిగతా అంతది కూడా ఆధారపడి ఉంటుంది. ఒక పని చెప్పేవాడు మేనేజర్ ఇలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎలా అయితే అన్నీ ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఇది జరుగుతుంది. ఆవిడ ఆసనం కూడా అదే అని. అంటే రెండు రకాల అర్థాలు మనకి చూడడానికి సింహాసనంగా వారు ఏర్పడారు అన్నది ఒకటి, ఎందుకంటే ఆవిర్భవించిన తర్వాత అమ్మ ఆశీనురాలు కావాలి కాదు. ఇంకొక అర్థము ఈ మహాప్రపంచం అంటే ఈ బ్రహ్మాండాన్ని ఆవిడ సృష్టించి పాలించుతో ఎవరి వాళ్ళు పాలిస్తోంది, వీళ్ళందరినీ ఒక యంత్రాంగంగా ఏర్పాటు చేసుకుని పాలిస్తుంది. బాస్ ఎప్పుడు అంత పని చేయడు కదా, ఫైనల్ ఇంప్రూవ్మెంట్ ఒక్కటే ఆవిడ. అయితే ఇక్కడ మనకిలాగా యంత్రాంగంలో చర్చలు అలాంటివన్నీ కనుసైగా భ్రువౌ భుగ్నౌ కించిదపి అని అన్నట్టుగా ఆ అమ్మ వేరేది ఏమి ఉండదు అక్కడ, మాటలు ఆర్గ్యుమెంట్స్ అలాంటివన్నీ ఏమి ఉండవు. ఆవిడ చెప్తూ ఉంటుంది, వీళ్ళు అంటే వీళ్ళ ఆధారంగా చేసుకుని, అంటే వాళ్ళు లేకపోతే అని కాదండి, వాళ్ళు వేరు కాదు. ఇక్కడ ఆ విధంగా రెండు అర్థాలు ఉన్నాయి. పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి. అందుకే ఎక్కడా కూడా బుద్ధి మనలో అంటే ఈ యొక్క జీవ బుద్ధి మారకుండా ఉండడానికి మళ్ళీ వెంటనే పంచబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మల యొక్క స్వరూపము కలదు. ఏం చెప్పలే, ఆవిడ అంశలే ఇవన్నీ కూడా. చెప్పాం కదా, ఒకటే పెద్ద లడ్డులోంచి చిన్న లడ్డూలు చేసినట్టుగా వేరే పదార్థమే లేదు ఈ బ్రహ్మాండంలో. బ్రహ్మాండంలోని పదార్థము ఆవిడే, బ్రహ్మాండము ఆవిడే. బ్రహ్మాండానికి లోపల ఆవల అంతటా కూడా ఉన్నది కేవలము ఆ అమ్మే, ఏది లేదని చెప్పడం. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మల యొక్క స్వరూపము కలదు. తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈ సమయంలో పంచబ్రహ్మల యొక్క స్వరూపము కలదు. పంచభూతములకు పృథివీ అంటే పృథివీ, ఆపహ, తేజ, వాయువు, ఆకాశాలు పంచభూతాలు అంటే విడివిడిగా కలిపి విడివిడిగా చెప్పడం. ఇవి లేదే మీకు జీవనం కష్టం కదా. ఈ పంచభూతములుగా కూడా వాళ్ళే ఏర్పడింది. గాలి లేకపోతే ఉండగలరా?
లేదు. ఏది కూడా అంటే అగ్ని, వాయువు, ఈ యొక్క ఆకాశము, భూమి, ఇవి ఏవి లేకపోతే, ఒకటి లేకపోయినా ఎలా ఉంటుంది అక్కడ జీవనం జరగదు. అందుకని ఇక్కడ పంచభూతములు కూడా ఆవిడే అని చెప్పారు. పరమేశ్వరి పంచబ్రహ్మ స్వరూపిణి అని అనబడుతుంది. పంచబ్రహ్మల కార్యములకు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది. వీరిని పెట్టుకుని ఆవిడ చేస్తారు. కాబట్టి వాళ్ళని పెట్టుకుంది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కాదు. ఆవిడ కన్నా బలవంతులో లేకపోతే కొంత శక్తి ఉన్న వాళ్ళు కాదు. ఆవిడే అన్నిగా జరుగుతుంది. ఇంటికి ఒక యజమాని ఉంటాడండి. యజమాని వేరు, ఇంట్లో వాళ్ళు వేరు అవుతారా? ఆయన యొక్క వంశమనే కదా అంటారు. మూల పురుషుడు ఆయన. ఆయన ఆధారంగా వీళ్ళందరూ వాళ్ళందరూ ఒకళ్ళు ఇలాగా, వీళ్ళు కూతుర్లు, వీళ్ళు కొడుకులు, మళ్ళీ మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇలా అంతా. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ప్రపంచములో మీకు చూసేదైనా, తెలిసిందైనా, తెలియందైనా, ఏదైనా సరే అంతా కూడా ఆ అమ్మే, వేరేది పంచబ్రహ్మ స్వరూపం. చిన్మయి చిన్మయి నిర్వికారమగు బ్రహ్మం యొక్క ఆనందమయ రూపం. పంచభూత నిర్మితమై దృశ్యరూపమగు సకల చరాచర ప్రపంచం నందలి కళేబరములన్నిటి ఎందును చిత్కళారూపమున విరాజును. కాబట్టి ప్రాణశక్తి. చిత్కళ అంటే మళ్ళీ వేరేదేం కాదు. ఆ లోపల నీకు ఒక కళ, బతికున్న వాడికి కళ కానీ పోయిన వాడికి కళ ఏమిటండి? అందువలన ఎందుకంటే ఇవన్నీ ప్రేతాలు, అందులో ఆవిడ ఉంది, సందేహమే లేదు, దేహం ఆవిడ. కానీ ఇక్కడ ఒక కార్యం, ఇప్పుడు చూడండి, ఆఫీస్ మూసేయాలి, 5ంటికి లైట్లు ఆపేస్తారు, అవన్నీ కూడా 5, 6, 5 అలా చేస్తారు వాళ్ళు. అంటే ఇంకా అది క్లోజ్. అలాగే ఆవిడ నీకు దేహం ఇచ్చింది, ఈ దేహానికి కాలపరిమితి పెట్టింది, ఇది అయిపోతే. అలాగే రోజు కూడా అంతే. అందుకని ఏ రోజుకి ఆ రోజు నువ్వు నిద్రపోయి లేచావు అంటే నువ్వు ప్రేతంతో సమానం అంటారు. మళ్ళీ నీవు అందుకనే లేవగానే స్నానం ఆచరించమని చెప్పేది. అందుకే పడుకున్నావు కాబట్టి నీలోని కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి కాబట్టి నువ్వు ప్రేతంతో సమానం, మరలా నువ్వు శుభ్రంగా అవ్వాలి. అందుకని ఆ వస్త్రాలు మరలా ధరించరాదు, ఇలా కొన్ని నియమాలు పెట్టారు. అదే విధంగా ఈ యొక్క దేహానికి అలా కొన్ని రాత్రుల తర్వాత ఒక ఇక తర్వాత వాడు లేవడు. ఇక ఆ కాలపరిమితి లేవడు కాబట్టి అందులో ఆవిడ లేదా అంటే అగ్నిలో బూడిదయ్యే వరకు ఆ యొక్క చిత్కళ అనేది కొంత ఉంది. అది నీకు పలకదు, ఉలకదు అంతే. కానీ అది లేకపోతే నువ్వు ఏది చేసినా దాంట్లో మార్పు జరగదు. నువ్వు భూమిలో పాతి పెట్టినా, అగ్నిలో వేసినా అది మరలా ఇంకొక రూపాంతరం చెందుతోంది అంటే అందులో చిత్కళ ఉన్నది, అంటే ఆ అమ్మ అంశం ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడ మాట్లాడాలా అక్కర్లేదా ఏంటి అనేది ఆవిడ. మాట్లాడకపోతే ప్రేతం అంటాం, మాట్లాడితే ఇంకోటి, అంతే. చిన్మయి కాబట్టి ఆ బ్రహ్మం యొక్క ఆ కళ. నామరూపములు ప్రపంచమున వ్యవహారములు కలవు. ఈ ప్రపంచంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ సత్తా బ్రహ్మ భాగము. సత్తా వేరైనప్పుడు జగము జడము. జగత్తునకు వృద్ధి క్షయములను ఆ ప్రకాశాన్ని ఆవిడే కలిగిస్తుంది. సత్తు అంటే ఉనికి అని అర్థం. ఉనికి లేదేని నామరూప ప్రపంచము లయించు. అలా దేనికి ఉనికి లేకుండా అయిందనుకోరు, అన్నిటికీ ఆ యొక్క లోపలని సత్తా ఆవిడ నిర్మూలించినప్పుడు తన సత్తాన్ని తానే నిర్మూలించుకోగలుగుతుంది. అప్పుడు అది జడమైపోతుంది. పరసత్తు రూపమున ప్రపంచం అంతటను వ్యాపించి చిన్మయముగా ఉన్నదొకట వలన చిన్మయి. కాబట్టి అక్కడ కేవలం జడము. మనం అంటే వశిష్ఠ రామాయణం అవి విన్న వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని బ్రహ్మాండాలు ఇలా జీవులతో ఉంటుంది, కొన్ని బ్రహ్మాండాల్లో శూన్యంగా కూడా ఉంటుంది, కొన్ని బ్రహ్మాండాల్లో కొన్ని పర్వతములు మాత్రమే ఉంటాయి, జడములు మాత్రమే ఉంటాయి. ఇలా రకరకాల బ్రహ్మాండాలు ఉన్నాయని మనకి అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఆ విధంగా అంటే జడముగా ఉండేది ఆవిడే, చలనముగా ఉండేది ఆవిడే. ఆ చలనాన్ని తీసేసి మళ్ళీ అంతా జడంగా చేసే శక్తి కూడా ఆవిడదే, ఆ చిత్కళ అందులోది. కాబట్టి ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఒక మనిషిలోని సత్తా తీసేస్తే అది జడమైపోయింది.
ఆ జడముగా చేసిన ఇది కూడా ఆవిడదే. ఆ జడము మరలా ఇంకో దానిగా రూపాంతరం చెందాలి అన్నా కూడా ఆవిడ యొక్క ఆ చిత్కళ కాబట్టి ఇక్కడ జడముగా ఉన్నది అంటే అది పరసత్తు రూపమున అంతటా వ్యాపించే ఉంది ఆవిడ, కాబట్టి అది చిన్మయి. చతుర్బీజం, చతుర్బిందు, చతుష్కూటం, చతుష్పదం, చతుష్ట యమవస్థానం, నిష్కళం, చిన్మయం, శృతం. పరమేశ్వరి ఏకాక్షరి మంత్రంన రక్త శుక్ల మత్స్ర సంవిత్ బిందువులు 4ను, 4 బీజములు, కూట చతుష్టయము, పాద చతుష్టయము, అవస్థా చతుష్టయము, షోడశ కళాలు పూర్ణమగు చంద్రమండలాకారము, సచ్చిత్ ఆనందం, అందుపై నిష్కళా రూపమే చిన్మయి. అయితే ఇక్కడ మీలో ఉన్న అనుకున్నా కూడా ఈ యొక్క ఎరుపు, తెలుపు అవన్నీ కూడా మధ్య సంస్థాంశ అది కూడా వస్తుంది. అంటే ఈ ఒక శరీరాన్ని తీసుకుంటే ప్రపంచం సంగతి పక్కన పెట్టండి, అన్ని తెలియదు కాబట్టి మీ దేహమే ఒక పెద్ద ప్రపంచం. ఇందులో ఈ కదలికలనండి, ఆ లోపల రక్త మాంసాలు దేని ప్లేస్ లో దాంట్లో ఉండటము, ఆ ప్రవాహం జరగటం, రక్తం ఎక్కడికి ఎంత ప్రవాహమో అంతవరకే, ఎక్కడ ఎంత మాంసం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం. వీటన్నిటినీ ఆవిడ యొక్క ఆ యొక్క శక్తి, చిత్కళా శక్తి మాత్రమే నిర్వర్తిస్తుంది. అది ఇక్కడ కాబట్టి మీరు ప్రపంచం గురించి తర్వాత సంగతి. ముందు మన దేహంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ప్రపంచంలో అది పెద్ద గొప్ప, ఆవిడకి పెద్ద విశేషం కాదు, అంటే చాలా తేలికపాటి. అంటే ఇక్కడ అన్ని కూడా ఆవిడే. పాద చతుష్టయము, అవస్థా చతుష్టయము, అంటే ఒక 4గా చెప్పబడుతుంది. అన్ని ఆవిడే. నీకు అర్థం అవ్వాలంటే కోటి యోగిని గణసేవత అంటే కోటి లెక్క పెట్టాలంటే ఎంత కష్టం అండి. అందుకని అవి ఏంటంటే కొంచెం అమ్మవి అలా మనకి అందుబాటులో అన్నట్టుగా అర్థం కావడానికి దాన్ని తగ్గించి, అంటే అక్కడ తగ్గిందని అర్థం కాదు, నీకు అర్థమైంది ఏదో ఎలా అయితే ఆ చంద్రమండల రూపంలో అమ్మని శరత్కాల పూర్ణిమ రోజు అమ్మ యొక్క ఆ ముఖబింబం అలా ఉంటుందని పోలిక చెప్పారు, ఇది అంతే. కాబట్టి షోడశ కళాపూర్ణముకు చంద్రమండలము ఆవిడే. అందులో నిష్కళా రూపముగా ఉండే, అంటే ఆ యొక్క కాంతి ఎక్కడో ఎంతో దూరంలో ఉంది మనకి చంద్రమండలం అనేది, కానీ ఎంత ఆ యొక్క బ్రైట్నెస్ అంద, ఆ కాంతి మనకి ఎంత చక్కగా కనపడుతుంది పూర్ణిమ రోజు అది. కాబట్టి ఆ కాంతి ఈ అమ్మే అని చెప్తుంది. పరమానంద నిరతిశయ సుఖస్వరూపము, బ్రహ్మానందమే స్వరూపంగా గలదు. ఈ తైత్తరీయ ఉపనిషత్తులో వర్ణించబడిన మానవానందాది బ్రహ్మానందాంతమైన ఆనందమే స్వరూపముగా కలదు. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. మానవ ఆనందాది ముందట జీవుడు, వీడు ఈ జీవానందం పొందుతాడు, అది బ్రహ్మానందంగా వాడు మలుచుకోగలిగినప్పుడు అదే అసలైన, అంటే జీవ బ్రహ్మైక్యం జరగాలి. జీవుడు బ్రహ్మమైనప్పుడు మాత్రమే ఆనందో బ్రహ్మ అనగలదు. ఆనందమే బ్రహ్మ, కారణం లేని ఆనందం. కారణంతో ఉన్నది నశిస్తుంది, కారణం ఎప్పుడు నశించేది, కాబట్టి అప్పుడు ఆనందము నశిస్తుంది. ఆనందమే స్వరూపం. జీవికి కలిగేడు సంతోషము ఆనందం యొక్క లేస మాత్రము, సకల జీవన సమిష్టి రూపిణి పరమేశ్వరి ఆ ఆనందము పరమానందం. సామాన్య మానవుని సుఖ సంతోష ఆనందములు తృతికాల మాత్రం, ప్రాయశః దుఃఖాంతములు కూడా కానవు. పరమానందము అటులగాక తురీయ స్థితి అందలి పరమ పురుష స్థితి అందు. పరమేశ్వరి ఆనంద ఘన స్వరూపిణి అగుట పరమానందం. కాబట్టి వీడి ఆనందము అది దుఃఖంగా కూడా ఇదవ్వచ్చు. ఎప్పుడూ కూడా ఆ ఆనందం అలా ఉండదు. జీవుడి యొక్క ఆనందము చాలా ఆనందాలు దుఃఖాలుగానే పరిణమిస్తాయి. ఆనందంతో పెళ్లి చేసుకుంటారు కదండి అందరూ.
తర్వాత ఎన్ని డైలాగులు వస్తాయండి, తెలియక చేసుకున్నానని ఎన్నో రకాలుగా ఉంటాయి. లవ్ మ్యారేజెస్ లో కూడా అవే డైలాగులు ఉంటాయి కదా. ఎక్కడైనా సరే ఒక ఆనందం మళ్ళీ దుఃఖంగా పరిణమించి తీరుతుంది. ఇది కొంత టైం పట్టింది అంతే, తేడా ఏం లేదు. అన్ని అంతే. బాగుంది కానీ అని తింటే దుఃఖం ఏమైంది, ఆయాసంగా రాలేదు, టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలు. ఏదైనా సరే ఒక ఆనందము మళ్ళీ అంటే జీవుడి యొక్క ఈ ఆనందాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. కానీ ఆ అమ్మను పొందిన ఆనందము తురియ స్థితి కాబట్టి అది అసలైన ఆనందము. అక్కడ ఆనంద ఘన స్వరూపం, అంటే ఘనము అంటే అసలు ఎప్పటికీ కూడా తరిగిపోనిది అన్నది. అక్కడ కేవలం అదే ఉంది, ఆనందమే ఉంది. ఇంకోటి అంటే జీవ బ్రహ్మైక్యం పొందిన తర్వాత జీవుడు లేడు కాబట్టి వాడికి పరిమితమైన ఆనందంతో పనే ఉంది. అవి ఉంటాయి, పోతాయి, వస్తాయి, అన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ బ్రహ్మమైన అహం బ్రహ్మాస్మి అన్నవాడు వాడు ఎప్పుడు హాయిగా ఆనందంగానే ఉంటాడు. వాడికి ఇది కావాలని కానీ, ఇది వద్దని కానీ, లేకపోతే ఇంకోటని కానీ, ఇంకోటని కానీ వాటి మీద ప్రత్యేకమైన తాపత్రయాలు ఉండవు కాబట్టి వాడు శుభ్రంగా ఉంటాడు. అందుకని ఆనంద ఘనస్వరూపిణి అన్నారు. ఘనము, ఘనం బరువు కదండి పాపం, ఎప్పటికీ ఉంటుంది ఆనందము, తరిగిపోని ఘన స్వరూపం. కాబట్టి ఈ పురుషము అంటే జీవస్థితి, పురుష స్థితి అని. పరమేశ్వరి ఆనంద ఘన స్వరూపిణి. సుఖ సంతోషాలు మానవుడివి త్రుటికాలం మాత్రమే. త్రుటికాలం అంటే కన్నురెప్ప మూసి తెరిచేంత వరకే. అభిప్రాయాలు మారిపోవండి. కొత్తది నగలో వస్త్రాలు కొనుక్కొచ్చుకుంటారు, ఎంతసేపు ఉందండి అది, అలాగే ఉంటాయి అన్ని కూడా. ఏదో పెళ్ళి అనేది కొంతకాలం టైం పడుతుందేమో గాని మిగతావన్నీ కూడా కాసేపే కదా. ఎక్కడ కూడా ఈ ఆనందం ఎక్కువసేపు ఉందని ఉంటుందా? కానీ ఇంట్లో పిల్లలు పుట్టినా ఏదైనా సరే ఆనందం ఎంతసేపు అండి? బిల్లు చూసే వరకే కదా ఆనందం. బిల్లు చూసాక రకరకాల బాగా డబ్బున్న వాళ్ళకి బిల్లు చూస్తే మటుకు ఏంటంటే అంటే అనుకోవచ్చు, వాడైనా అనుకుంటాడు కదా, ఎవరైనా అనుకుంటారు. డబ్బు నాది అనుకున్న వాడికి ఆనందం ఎందుకు లభిస్తుందంటే ఎంతైనా కడతాడంటే కడతాడు, వాడు కట్టినా అంటాడు కూడా. విజ్ఞాన ఘన రూపిణి, విజ్ఞాన ఘన రూపిణి. విజ్ఞానము అంటే చైతన్యం, దాని అఖండైక స్వరూపము విజ్ఞాన ఘన స్వరూపం. ఇదం మహాద్భుతం అనంతం అపారం ప్రజ్ఞానమేవ అని వేదం. ఈ నామద్వయమున మైత్రేయి బ్రాహ్మణమున ఉపదేశించబడిన పరమాత్మ స్వరూపము చెప్పబడింది. అంటే ఇక్కడ ఘన రూపము అంటే అర్థము ఒక దగ్గరే ఉందని కాదు. ఇందా చెప్పినట్టుగా కనపడేది కనపడనిది అంతా కూడా ఆవిడ ఎంతకాలం అనుకుంటే అంతకాలం ఈ బ్రహ్మాండం ఉంటుంది. అన్నీ కూడా మనం అనుకోవచ్చు ఇది ఇలా అది ఇది, కానీ ఒక మానవ దేహాన్ని చూస్తే ఎంతటి విజ్ఞానం అండి. కాళ్ళు ఎక్కడో అదంటే కాళ్ళు తలపైన కళ్ళు కింద ఉంటే బాగుండేదా అసలు? పోనీ ఈ మానవ దేహంలోని అవయవాలని వేరేగా మీరు ఊహించుకోగలిగితే అదేమన్నా బ్రహ్మాండ స్వరూపంగా అంటే ఆనందం కలిగి అందంగా ఉంటుందని అనగలుగుతామా? తెలియలేదండి బ్రహ్మకి ఈ కళ్ళు నెత్తి మీద ఉంటే బాగుండేది, హాయిగా లేదా తిరుగుతూ ఉంటే బాగుండేది, రౌండ్ గా అన్ని కనపడుతూ ఉండేవి కదా. అలా ఏదన్నా అనుకున్నా అసలు దానివల్ల ఎన్ని నష్టాలు తెలుసు కదా. కేవలం ఎక్కడికో చూడకండి, మీ దేహాన్ని చూసుకుంటే చాలు ఎంతటి అద్భుతమైన రూపాన్ని ఇచ్చింది అమ్మ. ఆ చేతులు ఇక్కడ పెట్టింది కాబట్టి అదే చేతులు ఎక్కడ నెత్తి మీద ఒక కింద ఎక్కడ ఎలా పెడతారండి? పెట్టినా అది అందంగా ఉంటుంది అసలు. అంటే అక్కడే మన ఆవిడ యొక్క విజ్ఞాన ఘనం తెలిసిపోతుంది. అంటే ఎంతటి చాకచక గుండె ఎక్కడో లోపల పెట్టి అందుబాటులో పెట్టిందండి. మళ్ళీ గుండె ఏవి ఎక్కడ పెట్టాలో ఎంత చక్కగా పెట్టింది. ఇప్పుడు పిల్లలు ఏదైనా చేస్తే వాడు ఎంత తెలివండి, వాడికి ఎంత బాగా చేశాడని అంటాం అమ్మది. అందుకని ఆవిడది మామూలు తెలివితేటలు అనడానికి లేదు, మామూలు జ్ఞానం అనడానికి లేదు.
అలానే ఒట్టిగా విజ్ఞానం అంటే మరి వీడికి కూడా ఆపాదిస్తారు అంటే విజ్ఞాన ఘన స్వరూపిణి అన్నారు. కాబట్టి విజ్ఞానం అంటేనే చైతన్యం, దాని యొక్క అఖండ ఐక అఖండైక స్వరూపం అంటే అసలైన స్వరూపం అనండి, ఇహ ఎండ్లెస్. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం. ఒక విద్య కళ వలన గాని వృత్తి కళ వలన గాని కలుగున్నది తదేక అంటే దానికి సంబంధించిన జ్ఞానం. అటులా చతుషష్ఠి విద్యా కళల వలన చతుషష్ఠి వృత్తి కళల వలన కలుగు సకల కళా సంపూర్ణ విజ్ఞాన పాండిత్యమే అమ్మ. అందుకని విజ్ఞాన ఘనరూపిణి ముందరే చెప్పారు. 64 ఈ కళలు, 64 వృత్తి కళలు అని అంటే మామూలువి, తర్వాత వాళ్ళు జీవనానికి ఉపయోగపడే వృత్తి కళలు. ఇవన్నీ కూడా వాటిల్లో స్కిల్నెస్ ఉంది అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది, రకరకాలుగా ఉంటారు. ఒక దాంట్లో ఉన్న వాళ్ళు కూడా అనేకం ఉన్నారు, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ఎవరిది వారిదే, ఎవరిది వారిదే అయినా మళ్ళీ ఆ శక్తి ఆ అమ్మదే అని తెలుసుకోవాలి ఇక్కడ. ప్రపంచమున ఒక వ్యక్తి యొక్క పాండిత్యము విజ్ఞానమని, ప్రపంచమునందలి సర్వ విఘ్నుల యొక్క సమిష్టి విజ్ఞానమే విజ్ఞాన ఘనమని చెప్పబడుతుంది. కాబట్టి అందరిలో ఉన్న అదంతా కలిపితే ఆవిడదే. వీడిలో ఉన్న వాడిలో ఉన్న ఇంకోళ్ళలో ఉన్న ఎంతమంది కోట్ల మందిలో ఉంది అన్నా కూడా ఆవిడే. అందుకని అన్ని కలిపితే ఎక్కువ అవుతుంది కదండి. చిన్న చిన్న లడ్డులు కలిపితే పెద్ద లడ్డు అవ్వలేదు. అంటే ఇక్కడ అర్థం అదే, ఆవిడే ప్రపంచమునందలి సర్వ జీవ సర్వ చైతన్య స్వరూపిణి పరమేశ్వరియే, సర్వ విజ్ఞానము పరమేశ్వరి ఒక అంశమే. కాబట్టి పరమేశ్వరి విజ్ఞాన ఘన రూపిణి. అందువలన ఆవిడ ఘనస్వరూపిణి, ఆవిడే ఆనంద ఘనస్వరూపిణి. అంటే ఇంకొక అర్థం ఏమిటి అంటే ఎంత అందులోంచి తీసినా ఆవిడ దగ్గర ఎప్పుడు ఫుల్లే ఉంటుంది, అంతే తప్ప అక్కడ అయిపోయింది అంటూ లేదు. అయ్యో ఆవిడ దగ్గర ఉందో లేదో అనండి, ఇంతమందికి విజ్ఞానాన్ని ఇచ్చేసింది, తెలివితేటలు, ఇప్పుడు మళ్ళీ మనకి పుట్టేవాడికి తెలివితేటలు ఉంటాయో లేదో అని మీరేం భావించక్కర్లేదు. ఘనం ఆనందము అంతే. ఇంతమంది జ్ఞానులు ఉన్నారండి, ఇప్పుడు మాకు జ్ఞానాన్ని తర్వాత ఇస్తుందో ఇవ్వదో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనుకుంటారేమో, అలా అంటే ఆవిడ దగ్గర అలా ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క లక్షణాలని జీవ బ్రహ్మైక్యము అది పొంది తీరాలి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. అలా అంటే అమ్మ యొక్క ఇప్పటి వరకు మనకి ముందర నామాల వరకు అమ్మ యొక్క ఒక ఆరాధనకి తగిన రూపాన్ని వర్ణించారు. ఆవిడ ఎంత అందంగా ఉంది, ఆవిడ యొక్క శక్తి, అవి అన్నీ కూడా ఇక్కడ మనం ఇందాక చెప్తున్న దాన్ని బట్టి ఆ విజ్ఞాన ఘనరూపిణి దగ్గర నుంచి అమ్మ యొక్క శక్తులు అని చెప్తారు. అది ఇది వేరు కానీ కాదు, కానీ అమ్మ ఎలా ఉందో తెలిసిన తర్వాత అమ్మ శక్తి ఎలాంటిదో కూడా తెలియాలి కదా అని ఇక్కడి నుంచి మనకి అలా చెప్తారు. ఒక క్రమ పద్ధతి, ఒక దేవతని ఆరాధిస్తున్నప్పుడు అందులో బ్రహ్మాండ స్వరూపాన్ని మనం ఆరాధించాలి అన్నప్పుడు దాని యొక్క ఆ ఘన రూపము, శక్తి రూపము, ఇవన్నీ కూడా తెలుసుకుంటే సర్వస్వ శరణాగతి పొందడానికి సులభమవుతుంది జీవుడికి. ఎందుకంటే ఈ జీవుడి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా అటు ఇటు పోతూ ఉంటుంది, అది పోకుండా ఉండడానికే ఇలా చేశారు. అందువల్ల అన్నీ కూడా మన శ్రద్ధాభక్తులతో, అది ఏమిటి అన్న ఆలోచన అక్కర్లేదు, సందేహం తీర్చుకోవటంలో దోషం లేదు. సందేహం తీర్చుకుని ఆ అపారమైన విశ్వాసం ఆవిడ ఎందు కలిగి చక్కగా ఆ యొక్క జీవ బ్రహ్మైక్యాన్ని పొందండి. శుభం భూయాత్.